దేవునికి స్తోత్రములు. గడిచిన రోజుల నుంచి ఈ రోజు వరకు దేవుడు తన ఇష్టమైన కృప చొప్పున నా కుటుంబాన్ని సంఘమందరిని తన కృపలో భద్రపరిచి కాపాడి ఆదివారం ఉదయకాలాలను తన సన్నిధిలో పెట్టిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చూపిస్తున్న పూర్వజన సంఘమంతరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన నామము శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 29-30 వచనాలు. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలుపుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి కొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. చాలు. 29-30. ఓకే. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగవాడు తనకు శిక్షావిధి కలుగటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదు. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్టు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదు. ఇక్కడ బల్లారాధనలో పాలు పంచుకునేటటువంటి వారి గురించి పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా కొన్ని హెచ్చరికలను ఇస్తున్నాడు. అందులో ఉన్న హెచ్చరికలు ఏంటి అని అంటే, చాలా జాగ్రత్త. మనం పైనుంచి చూసినట్లయితే ఈ బల్లలో పాలు పంచుకునేట వాళ్ళు అయోగ్యులై ఉండకూడదు అంటే యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగిన వారై బల్లలో పాలు పంచుకోవాలి. అంటే యోగ్యమైన ప్రవర్తన అంటే ఏంటి? ఇక్కడ మనం ఇక్కడ యోగ్యత గురించి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో తన శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్న తర్వాత శిష్యుల మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని సమీప గ్రామాలకి సువార్త నిమిత్తం పంపించేటప్పుడు వారికి ఒక హెచ్చరికను ఇచ్చాడు ఆయన. ఇజ్రాయేల్ ఇంటి వారికి వెళ్ళండి, ఇంటి వారి వద్దకు వెళ్ళండి. అలాగే ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటున్నారో ఆ ఇల్లు యోగ్యమైనది అయి ఉండాలి. అంటే అక్కడ ఎవడు యోగ్యుడో వాడికి శుభం వస్తుంది. యోగ్యుడు కాని వాడు వానింటికి మీరు పలికినటువంటి శుభం అనేది రాదు అని అక్కడ ప్రభు ఒక హెచ్చరిక ఇచ్చాడు. అంటే ఇంటి వానికి శుభమని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీరు పలికినటువంటి సమాధానము శుభము ఆ ఇంటి మీద ఉంటుంది. ఒకవేళ ఆ ఇల్లు అయోగ్యమైనదైతే మీరు పలికిన సమాధానము శుభము ఆ ఇంట్లో ఉండదు. ఇది ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అంటే శుభమని చెప్తే ఆ ఇంటికి శుభం కలుగుతుందా అంటే కాదు, యోగ్యమైన ఇల్లు అయితే కలుగుతుంది. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంటికి శుభం కలుగుతుంది. ఎవరు పలికిన శుభం? ఆ సేవకుడు పలికినటువంటి శుభం. ఈ ఇంటికి సమాధానం కలుగును గాక, ఈ ఇంటిలో శుభం ఉండను గాక అని మనం పలికాము. వెళ్ళిన సేవకులకి, వెళ్ళిన కుటుంబాన్ని, ప్రతి కుటుంబానికి ప్రార్థన చేసేటప్పుడు కానీ
ఇంట్లోకి వెళ్ళే ముందు కానీ ఈ వాటిలో పలికి వెళ్తాం. తర్వాత వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి సమాధానం కలగాలి ప్రార్థన చేస్తాం. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే ఏమవుతుంది? సమాధానం ఉంటుంది. ఆ ఇల్లు యోగ్యమైనది కాకపోతే సమాధానం ఉండదు. అంటే అది మనకు తెలియదు వాళ్ళకి సమాధానం కలిగిందా లేదా, అర్థమవుతుందా? ఎవరికి తెలుస్తుంది? దేవునికి మాత్రం, వారికి మాత్రం తెలుసు. అంటే యోగ్యమైనటువంటి ఇల్లు, యోగ్యమైన ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి. యోగ్యమైన ఇల్లు ఎవరి వల్ల యోగ్యంగా ఉంటుంది? ఆ ఇంటి యజమాని యోగ్యమైనటువంటి ప్రవర్తన వల్ల ఆ ఇల్లు యోగ్యమైనదిగా ఉంటుంది. అంటే యోగ్యం అంటే ఏంటి, అయోగ్యం అంటే ఏంటి? యోగ్యం అంటే ఏంటి, అయోగ్యం అంటే ఏంటి చెప్పండి. అదే కొరింథీలో చూస్తాం మనం. చెప్పండి. చెప్పండి. వాక్యాలు గుర్తులేవు, అసలు మర్చిపోతున్నారండి. యోగ్యుడెవరో, యోగ్యుడెవరు? వాక్యం చదవండి. ఇంకా కొద్ది సంవత్సరాలకి వాక్యం ఉండదు. ఇదే బీజేపీ ప్రభుత్వం ఇంకో 5 ఏళ్ళు ఉంటే మీకు అర్థం కావట్లేదు. బైబిల్ బ్యాన్ అయిపోతుంది. బైబిల్ బ్యాన్ అయితే మరప్పుడు హ్యాపీగా గ్రీన్ ట్రెండ్స్లో ఉంటాం. ఇంకా అంతే, ఇంకా అవసరం ఏముంది? నేను కూడా బైబిల్ చదవలేదు అనుకో, నేను కూడా సీసీటీవీలో కూర్చోవాలి. మీరు ఇళ్లలోనే ఆయన ఆటో డ్రైవ్ చేసి వస్తాడు, నువ్వే వంట చేసి పెడతావు అంతే. అమరు షెడ్కి వెళ్ళి వస్తాడు, వంట చేసి పెడతావు. ఇదేం లేదు, ఇక అంతే. నువ్వు వెళ్ళే పని నువ్వు వెళ్తావు అంతే. హ్యాపీగా ఎవరితో కలిసిపోయి? అన్నిలతో కలిసిపోయి. అప్పుడు పక్కన అన్నిలు అంటుంటారు, అబ్బా బాగా అయింది వాళ్ళకి బైబిల్ చదవకుండా. బైబిల్ పట్టుకొని విర్రవీగేవాడు. మా అంత భక్తులు లేరు. నేను జరగవనుకుంటున్నారేంటి? మొదటి కొరింథీ 10వ అధ్యాయము 18వ వచనం. మనం గొప్పవాళ్ళం. మనం అసలు నా అంత గొప్పడు లేడండి. నేను బైబిల్ 4 సార్లు చదివేశా, 5 సార్లు చదివేశా. అసలు అయిపోయింది, బైబిల్ పూర్తి అయిపోయింది. అయ్యగారు బైబిల్ పూర్తి అయిపోయింది. అయ్యగారు ఏం పూర్తయింది? నా మొహం పూర్తయింది. వాక్యం ఎక్కడ? ఇప్పుడు వాక్యం యోగ్యుడెవరో అంటేనే చెప్పలేకపోయాము, మరి బైబిల్ ఎలా పూర్తయింది నీది? ఎందుకు పూర్తయింది అంటే బైబిల్ పూర్తయిందని చెప్పడానికి నువ్వు బైబిల్ చదివేది. నేను కూడా బైబిల్ చదివేశా అని చెప్పుకోవడానికా? ఏముంది? మొదటి కొరింథీ 10:18. సారీ, 2 కొరింథీ 10:18. 2 కొరింథీ 10:18. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు, కానీ తను తానే మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు. ఎవరు యోగ్యుడు? మరి మనం ఏం చేస్తాం? మనం మనంతటా సెల్ఫ్ బాబా నీ అంత భక్తి పరుడునేడయ్యా అని ఎవరో చెప్పుకునేది? ఎవరు చెప్పరు, చెప్పుకుంటాడు. ప్రార్థన ఒక ఒంటరిగా ఒక 5 నిమిషాలు, ఇది ఎప్పుడో ఒక వారం రోజుల తర్వాత, నెలల తర్వాత, 2-3 నెలల తర్వాత ఒంటరిగా 5 నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకున్నాడు. అబ్బా ఈ రోజుకి సూపర్ ప్రార్థన చేశాను అని చెప్పేసుకుంటాడు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఆషామాషి కాదు, అర్థమైందా? ప్రభు మెచ్చుకునే యోగ్యుడు. అందుకనే ఇక్కడ ఏమన్నాడు కొరింథీలో మనం ఏం చూస్తాం? కాబట్టి ఎవడు అయోగ్యముగా
ఈ పాత్రలోనిది తాగునో, ఈ రొట్టె తినునో, లేక ఆయన పాత్రలో తాగునో వాడు ప్రభు యొక్క శరీరాన్ని గురించి రక్తం గురించి అపరాధి ఎగునో. ఏమవుతాడు? అపరాధి అవుతాడు. అయోగ్యముగా. గుర్తుపెట్టుకోండి, వాక్యం చదవని వాడు, వాక్యాన్ని పాటించని వాడు, వాక్యము హృదయంలో లేనివాడు ఎవరైనా సరే, సేవకులైనా విశ్వాసులైనా వాళ్ళు బల్లలో చేతులు వేయటానికి అయోగ్యులే. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలు, చాలా మంది సేవకుల్ని వాళ్ళ మాటలు కానీ అన్నీ వింటున్నా. ఇప్పుడు వినటం కాదు, ఎప్పుడో వినేసి ఆల్రెడీ ఇంకా వాళ్ళ తినేది ఏం లేదు. అంటే ఈ వాక్యము పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వాక్యము పరిశుద్ధాత్మలో ధ్యానం చేయకుండా సొంతగా ధ్యానం చేసి ఏది పడితే అది చెప్పేస్తూ ఉన్నట్టు చెప్పేటటువంటి వారిని తృణీకరిస్తూ దూరం పెడుతూ ఎలా పడితే అలా మాట్లాడుతుంటే సేవకుడు బల్లలో పాలు పంచడం యోగ్యుడా? అలాగే విశ్వాసులైన సేవకులంతో విశ్వాసులంతే. అందుకే ఇక్కడ ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తము గురించి అపరాధి. అయోగ్యంగా తీసుకుంటే అపరాధి అవుతాడు. అపరాధి అంటే అర్థం ఏంటి? ఆయన శిలువ విషయంలో నేరం చేసిన వాడు, ఆయనకు శిలువ వేసిన వారితో సమానుడు. అంతేనా? ఆయనకి ఎవరైతే శిలువ వేశారో వాళ్ళతో సమానుడు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను అన్నాడు. హెచ్చరిక లేదు. తర్వాత కింద ఏమన్నాడు మనం చదివిన దానిలో? అయితే మనల్ని మనమే విమర్శించుకొని నేడలా అన్నాడు. ఏం చేయాలంటే మనము మరి విమర్శించుకుంటున్నామా? ఆలోచన చేయాలి. విమర్శించుకుంటున్నామా? పరీక్షించుకుంటున్నామా? పళ్ళలో చేతులు వేయడం. ప్రభు శరీరము, ప్రభు యొక్క రక్తము తీసుకునేటప్పుడు మనల్ని మనము విమర్శించుకుంటున్నామా అనేది మనలో ఉన్నటువంటి ప్రశ్న. పరీక్షించుకొని విమర్శించుకుంటే ఏమవుతాము? సరిచేయబడతాము. సరిచేయబడినప్పుడు బలంలో పాలు పంచుకుంటే ఏమవుతుంది? మన ఆత్మ అభివృద్ధి పొందుతుంది. మన ఆత్మ ఏమవుతుంది? అభివృద్ధి, క్రీస్తు వలె రూపాంతరం పొందుతుంది. క్రీస్తు వలె అన్ని విషయంలో ఎదుగుతుంది మన ఆత్మ, మన ఆలోచనలు. క్రీస్తు వలె శ్రమలు పడటానికి, క్రీస్తు వలె త్యాగం చేయటానికి, క్రీస్తు వలె ప్రేమ చూపించడానికి, క్రీస్తు వలె ఉన్నదన్నట్టు మాట్లాడటానికి. మనం అనుకుంటాం, కొంతమంది అనుకుంటారు నేను ఉన్నదన్నట్టు మాట్లాడుతున్నా. ఉన్నదన్నట్టు మాట్లాడటం గొప్పతనం కాదు, ఉన్నదన్నట్టుగా జీవించడం గొప్పతనం. అది లేకుండా నేను ఉన్నదన్నట్టు మాట్లాడుతున్నా, నేను మొహమాటం లేకుండా మాట్లాడతా, నేను ముక్కుసూటిగా మాట్లాడుతున్నా, కుదరదు. నువ్వు వాక్య ప్రకారంగా లేకుండా నువ్వు ఉన్నదుండి మాట్లాడే ఉపయోగం ఏంటి? ఫస్ట్ మనల్ని మనం సరి చేసుకొని ఏం చేయాలి? ఎదుటివాడి మొహం మీద నువ్వు తప్పు చేస్తున్నావు ఏదో చెప్పచ్చు. అంటే మన మనస్సాక్షి గద్దించదా? మనస్సాక్షిని చంపేస్తే గద్దించదు, అవునా? మనస్సాక్షిని పక్కకి నెట్టేస్తే గద్దించదు అది. ఎందుకు? దాన్ని నువ్వు నోరు మూసుకోమన్నాగా, నువ్వు నోరు మూసుకో, నాకు తెలుసు అంతా. మనస్సాక్షిని అంటా తెలుసా? మన మనస్సు మనలో చెప్తుండే కాదు నువ్వు మాట్లాడమంట. దాన్ని అధిగమించి మనం ఏం చేస్తాము? మనల్ని మనం కనపరుచుకుంటాం, మనం ఏం చేస్తాం? మెచ్చుకుంటాం. అందుకని అక్కడ ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. కాబట్టి పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి, బలంలో చేతులు. యోధా పత్రిక
యూదాపత్రిక మొదటి అధ్యాయం, ఒకటే అధ్యాయం ఉంది తెలుసా యూదాపత్రికలో. యూదాపత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది, లాస్ట్ ప్రకటన గ్రంథం దానికంటే ముందు ఒక పేజీ ఉంటుంది యూదాపత్రిక. 20 వచ్చిన చూడండి, అందులో చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఇది అండి క్రైస్తవునికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన గొప్ప విధి, బాధ్యత. ఏం చేయాలి క్రైస్తవుడు క్రైస్తవురాలు? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. తర్వాత ప్రార్థన ఎలా చేయాలి? పరిశుద్ధాత్మలో ప్రార్థన. దేనిలో ప్రార్థన? పరిశుద్ధాత్మలో ప్రార్థన. మామూలు విషయం కాదు ఇది. ప్రార్థన చేయటం కాదు గొప్పతనం, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం గొప్పతనం. అదే నోటికి వచ్చింది పలికేస్తాం, అయిపోయింది, నామేనంటాం, అయిపోయింది. పరిశుద్ధాత్మలో ప్రార్థన. దేనిలో ప్రార్థన? పరిశుద్ధాత్మలో. మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. ఏంటంట? కట్టుకోవాలి. మనం ఏదైతే విశ్వసిస్తున్నా అతి పరిశుద్ధమైనది ఏంటిది? ఏంటిది అతి పరిశుద్ధమైనది? ఏంటిది? ఏంటి అతి పరిశుద్ధమైనది? చెప్పండి. మనం విశ్వసించు అతి పరిశుద్ధమైనది ఏంటిది? చెప్పండి. అతి పరిశుద్ధమైనది ఏంటి చెప్పండి. ఇది ఎంతసేపు చెప్పేది? సంశయం, అనుమానం. అనుమానం ఎక్కడుంటుంది చెప్పండి. అనుమానం ఎక్కడుంటుంది చెప్పండి ఆడవాళ్ళు. అనుమానం ఎక్కడుంటుంది? కరెక్ట్. అది నమ్మకం లేని చోట అనుమానం ఉంటుంది, విశ్వాసం లేని చోట సంశయం ఉంటుంది. సంశయం, అనుమానం రెండు కొంచెం దగ్గర పదాలు. అర్థమైందా? అనుమానించడానికి సంశయానికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది, కానీ రెండు ఒకదానికి సంబంధించినవే. కాకపోతే వాటిని వివరించేటప్పుడు కొంచెం సంశయానికి కొంచెం ఎక్కువగా అర్థం ఉంటుంది, అనుమానానికి అనుమానం అంటే అనుమానం. అంతేనా? నమ్మకం లేని చోట అనుమానం, విశ్వాసం లేని చోట సంశయం. సంశయించటం అది సంశయం అంటారు. అర్థమైందా? విశ్వాసం లేని చోట ఉంటుంది అది. అందుకే అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలి. కట్టుకుంటే అర్థమైందా? ఏ అపనమ్మకాలు కానీ, ఏ అనుమానాలు కానీ, ఏ సంశయాలు కానీ ఉండవు. రావాలండి లోపల నుంచి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాల్లోనూ అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవాలి. కట్టుకోండి ప్లీజ్, దయచేసి కట్టుకోండి. ఉపవాస ప్రార్థనలకు రండి. ఒకటి చెప్తున్నాను, శ్రమ, శోధన, వేదన, బాధలు పెట్టుకోండి, ఆర్థిక ఇబ్బందులు మనం బ్రతికినంత కాలం ఉంటాయి. అర్థమైందా? బ్రతికినంత కాలం ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అందుకనే అందరూ శిష్యులైపోయారు అనుకోండి. అందరూ శిష్యులైతే ఏంటి ఉపయోగం చెప్పండి? ఆనందం గురించి ఆలోచిస్తున్నాడు. శిష్యులైతే ఏముండదు చెప్పండి అంటే, కష్టాలు ఓకే. అసలు మనం ఇళ్లలో ఉన్నాం కదా శిష్యులం అయితే.
ఏది ఆనందం అన్నావు, ఆనందం వేరు. అవునా, నా దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఎందుకు స్థుతిస్తావు? నువ్వు బయటికి వెళ్ళిపోతావు, కష్టాలు వస్తాయి. శిష్యుడు అయిపోతే ఊరుకుంటావా? తోమ అయ్యాడు శిష్యుడు, భారతదేశం నుంచి చచ్చిపోయాడు. అది శిష్యరికం అంటే. ఇదేం నేను చేసేది కొంచెమే శిష్యరికం. దీన్ని ఎంత శాతం తెచ్చుకో నాకు తెలియదు. 100% శిష్యరికం ఏంటంటే ఇక ఇక అసలు అన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలా. అది అందుకని ఈరోజు ఏ సేవకుడైనా సరే, సేవకులు ఎవరైనా సరే, నేను శిష్యుడిని చెప్తే నమ్మకండి. శిష్యులం కాదు, కాపరి, జస్ట్ కాపరి. శిష్యుడు ఇక్కడ కాపరిగా ఉండడం. అర్థమైందా? వెళ్ళిపోతారు బయటికి వాళ్ళు. బయటికి వెళ్ళిపోయి కారు ఉంటే కారు, బండి ఉంటే బండు, సైకిల్ ఉంటే సైకిల్, ఏదంటే ఏది వేసుకుని వెళ్ళిపోయి వాక్యం చెప్పుకుంటూ పోతా ఉంటాడు. ఎక్కడ చచ్చిపోతాడో తెలియదు, ఎవరు చంపుతాడో తెలియదు. ఒక చోట ఉండడం. సరే కాపురలం, అది కొద్ది కాలం మాత్రమే. కాపరి బయటికి వెళ్ళి సువార్త చేసే సమయం ఉండదు, ఆలోచన ఉండదు, సమయం ఉండదు ముందు. చాలా జాగ్రత్తగా ఉండాలి. శిష్యులు అవ్వాలి, కాపర్లు అవ్వడానికి ప్రయత్నం చేయకండి. దయచేసి కాపరులుగా ఉండద్దు, బోధకులుగా అంతకంటే ఉండద్దు. అర్థమైందా? కాపరులుగా ఉండద్దు, బోధకులు శిష్యులుగా ఉండండి చాలు. ప్రభు ఎలా నడిపిస్తే అలా వెళ్ళిపోండి. అందుకని అతి పరిశుద్ధమైన దాన్ని కట్టుకోండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి, శిష్యులుగా బయటికి వెళ్ళిపోయి ఒక్క మాట చెప్పి చచ్చిపోండి. ప్రభు గురించి ఒక్క మాట చెప్పి చచ్చిపోండి చాలు. ఎవరికైనా సరే, అది ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా. అర్థమైందా? ఎవరికైనా సరే, యేసు లేక రక్షణ లేదు నీ ఆత్మకి అని ఒక్క మాట చెప్పండి చాలు. యేసు లేకపోతే నీ ఆత్మక రక్షణ లేదు ఎవరికైనా. అది ఆ శిక్షరికం. నేను ఇక్కడ నుంచి ఎన్ని మర్మాలు చెప్తా, ఏముంది ఉపయోగం? వీడియో తీసి పెడతా మర్మం. అర్థమైందా? మర్మాలు తీసి జస్ట్ సింపుల్గా తీసి మర్మం ఒకటి ఇలా ఇది అని చెప్తా. అవతలకి అర్థమైతే అర్థం కాకపోతే అర్థం కాకపోతే. అది కూడా అర్థం కాలేదనుకో, అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం. ప్రభు వచ్చిదే వాళ్ళు విడిచిపెట్టబడ్డం తప్ప, అర్థం చేసుకోలేని వాడు విడిచిపెట్టబడ్డం తప్ప ఇంకేం లేదు మనకి. సంఘం అలా ఉండద్దు. ఈ సంఘం ఇంకా ఎక్కడుంది? ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నారు. మీకేమో ఈ పూట బిర్యానీ పెట్టాలనుకో, అవునా? దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యం, ప్రభు యొక్క ఆత్మ లోన ఉంటే ఏముంటుంది చెప్పండి లోపల? ఏమ్మా, ప్రభు ఆత్మ, ప్రభు వాక్యం లోపల ఉంటే ఎలా ఉంటుంది? తెలీదా? చెప్పండి, తెలుసా లేదా? ఎలా ఉంటుంది? ఏమొచ్చినా కూడా సంతోషం, కష్టమైన నష్టమైన ఎలా ఉంటది లోపల అని అడుగుతున్నా. చాలా ఉత్సాహం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి యోగ్యులుగా అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకునే వారిగా బలలో చేతులు వేయడానికి సిద్ధపడదాం. అయోగ్యమైన స్థితిలో ఉండి బలలో చేతులు వేయక, ప్రభు యొక్క శిలువ మరణం విషయంలో అపరాధులుగా ఉండక, నిందారహితులుగాను నిరపరాధులుగాను ఉండడానికి తాపత్రయపడతాం. కాబట్టి ప్రభువును ప్రియమైన దేవుని సంగమ, మరలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన వారు మోకరించి ప్రార్థన చేద్దాం. ఈ మాటల ద్వారా దేవుడు తన ఆత్మను, తన వాక్కుల శక్తిని మనకు నిత్యము తోడుగా అనుగ్రహించి మనల్ని నడిపించును గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేద్దాం. బలలో పాల్పంచుకునే వారు దయచేసి